జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా పేద ప్రజలకు అదే విధంగా మధ్యతరగతి ప్రజలకు అందరికి కూడా ఒక మంచి శుభవార్తను అయితే తీసుకొచ్చిన ఈ న్యూస్ మాత్రం సూపర్ గా ఉంటది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది కూడా ఓకేనా మన దేశ జనాభా దాదాపుగా 140 నుంచి 150 కోట్ల మధ్యన ఉంటదన్నమాట మన దేశంలో మధ్యతరగతి ప్రజలు పేద ప్రజల కంటే ఎక్కువగా ఉంటారు అవునా కదా సంపన్న కుటుంబాల సంఖ్య దాదాపుగా ఒక 5% నుంచి 10% లోపల ఉంటే మధ్యతరగతి అదేవిధంగా ఎగువ మధ్యతరగతి ఈ పేద ప్రజల సంఖ్య దాదాపుగా ఒక 130 కోట్ల ఇరువల్లా ఉంటుంది అయితే ఇప్పుడిప్పుడే మన భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉండడం సంపద సృష్టి జరుగుతూ ఉండడంతో మన దేశంలో మధ్యతరగతి వాళ్ళు అలాగే పేద ప్రజలు కూడా ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నారు నాకు తెలిసి ఎవరో కొద్ది మంది తప్పనించి ఆకలితో ఉండేవాళ్ళు పనులు లేకుండా వాళ్ళు నాకు తెలిసి ఎవరు కూడా ఉండరు అనుకుంటా అయింటే వాళ్ళు ఏదైనా సోరపోతలు అయినా ఉండాలా లేకపోతే వాళ్ళు ఏదైనా పని చేయలేనటువంటి పరిస్థితులు అన్నా ఉండాలా అంతే తప్పనించి పని చేయగలిగే శక్తి ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో పని ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా 3 పూట్ల తినగలిగే వాళ్ళే అంటే భారతదేశంలో ఇప్పుడు తిండికైతే కొదవే లేదు అవునా కదా నా మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా ఇక అవసరాల విషయానికి వస్తే ముఖ్యంగా ప్రయాణాల విషయంలో వీళ్ళంతా కూడా ఇప్పుడు ఎవరి అవసరాలకు తగ్గట్టు వాళ్ళు కార్లను బైకులను వీటన్నిటిని కూడా కొనుగోలు చేస్తారు అంతెందుకు మీరు కూడా చూస్తూనే ఉంటారు మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది మామూలుగా ఈ కూలీ నాలికి పోయే వాళ్ళు కూడా ఈ బైక్లో లేకపోతే స్కూటర్లు ఇలాంటివన్నీ కూడా కొంటూ ఉంటారు అవునా కదా మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ప్రజలు ఈ మధ్యన కార్లను చాలా వరకు కొంటున్నారన్నమాట అంటే కార్ అనేది అవసరము ఏదైనా మనం ఫ్యామిలీతో కలిసిపోవాలి ఒక మంచికో చెడ్డకో ఎడగిన నలుగురు కలిసిపోవాలంటే ఎందుకులే అన్నట్టు ఒక చిన్నదో ఏదో ఒక రకమైందో ఏదో ఒకటి ఈ కార్లు అయితే కొంటున్నారు పేద ప్రజలైతే ఈ బైకులను కొనుగోలు చేస్తారు అయితే ఈ జిఎస్టీ మూలంగా ఈ కార్ల ధరలు అదేవిధంగా బైకుల రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి ఈ జిఎస్టీ మూలంగా ప్రజలు 10,000 నుంచి 50,000 రూపాయల వరకు అధికంగా డబ్బులు అయితే ఖర్చు చేయాల్సి వస్తుంది దీనివల్ల ఈ జిఎస్టీ మూలంగా ఇది ఈ విధంగా ఉంటే మొన్న కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకున్నది అదేందయ్యా అంటే ఇప్పటి వరకు మన దేశంలో ఈ జిఎస్టీ పన్నులో 4 స్లాబుల్లో ఉంటా ఉన్నాయన్నమాట అవి వచ్చేసి ఒక 5% స్లాబ్ ఒకటి 12% స్లాబ్ ఒకటి 18% స్లాబు అదేవిధంగా 28% స్లాబు ఇట్లా 4 రకాలుగా ఉన్నాయన్నమాట అంటే మన దేశంలోని వివిధ ఉత్పత్తులకు 5% లేదా 12% లేదా 18% లేదా 28% ఈ జిఎస్టీని అయితే విధిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ 4 రకాల స్లాబులను తీసేసి మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 4 స్లాబుల స్థానంలో కేవలం 2 స్లాబులను మాత్రమే అమల్లోకి తీసుకొస్తుందన్నమాట ఈ విషయాన్ని స్వయంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు అందరికీ కూడా తెలియజేశారు దీని ప్రకారం 12% జిఎస్టీ విధించేటటువంటి ఉత్పత్తులకు వస్తువులకు వాహనాలకు ఇక నుంచి 5% జిఎస్టీనే విధించున్నారన్నమాట అలాగే 28% ఈ జిఎస్టీ విధించేటటువంటి వాహనాలకు అదేవిధంగా ఉత్పత్తులకు అలాగే వస్తువులపైన 18% జిఎస్టీని అయితే విధించున్నారు అంటే ఇప్పటి వరకు మనం ఉపయోగించేటటువంటి బైకులపైన స్కూటర్లపైన కేంద్ర ప్రభుత్వం 12% జిఎస్టీని అయితే విధిస్తూ వస్తుంది అది ఇప్పుడు 5%కి తగ్గించున్నారు అలాగే కార్లపైన 28% జిఎస్టీని విధిస్తూ వస్తున్నారు అని చెప్పుకున్నాం కదా అది ఇప్పుడు 18%కి పడిపోనున్నదన్నమాట అంటే 10% తగ్గుతుంది అంటే కార్లు అలాగే బైకులు ఈ స్కూటర్ల రేట్లు త్వరలోనే పెద్ద మొత్తంలో తగ్గిపోన్నాయి ఈ విధంగా ఒక్కొక్క వాహనాల కొనుగోలుదారునికి 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఉపశమనం అయితే కలగనున్నది ఇక్కడ మరొక విషయం ఏంటంటే బైకులు కానీ లేదా స్కూటర్లు కానీ సాధారణంగా అందరూ వినియోగించేటటువంటి ఈ బైకులు స్కూటర్ల మీదనే జిఎస్టీని అయితే తగ్గించున్నారు ఖరీదైనటువంటి ఈ లగ్జరీ బైకులు ఉంటాయి కదా వాటి మీద జిఎస్టీ అయితే అలాగే ఉంటుంది ఇక కార్ల విషయానికి వస్తే ఒక 10 లక్షల రూపాయల కార్లు అంతకంటే తక్కువ ధరలకు అమ్మేటటువంటి కార్ల మీద ఈ జిఎస్టీలను అయితే తగ్గించున్నారన్నమాట అధిక ధరల కార్లు అదేవిధంగా ఈ లగ్జరీ కార్లకు సంబంధించినటువంటి జిఎస్టీను అలాగే ఉంచున్నారు అంటే మధ్యతరగతి ప్రజలు అలాగే పేద ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు ఈ జిఎస్టీ పన్నులను అయితే సరిచేయనున్నారన్నమాట పైగా ఈ అమెరికా ఇప్పుడు ఏం చేస్తుందంటే మన భారతదేశం మీద ఎగుమతులపైన ఈ పన్నులన్నింటినీ కూడా విధిస్తుంది ఆయా వాహన తయారీ సంస్థలన్నీ కూడా నష్టపోకుండా అలాగే
మన భారతదేశంలోని పేద మరియు మధ్యతరగతి ప్రజలు కూడా ఉపశమనం కలిగే విధంగా మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకునింది. అయితే ఈ కొత్త జిఎస్టీ పన్నుల విధానాన్ని వచ్చే దీపావళి ముందు అధికారికంగా అనౌన్స్ చేయనున్నారన్నమాట. ఈ కొత్త విధానంతో జౌళి, అదేవిధంగా పునరుత్పాదక విద్యుత్తు, ఎరువులు, ఆటోమోటివ్, అలాగే హస్తకళలు, వ్యవసాయం, వైద్యం, అలాగే బీమా రంగాలు కూడా లబ్ధి చేకూరనున్నది. మిత్రులారా, మొత్తానికైతే అది విషయం. అంటే అతి త్వరలోనే మనం ఒక శుభవార్తను అయితే వినబోతున్నాము. ఎవరైనా బైకులు కొనాలనుకున్నా, లేకపోతే ఒక 10 లక్షలు అటు ఇటుగా ఏదైనా కార్లు కొనాలనుకున్నా కూడా కొద్ది రోజులు ఆగండి. ఈ జిఎస్టీ తగ్గిందనుకో మీకు ఆ ధరలు కూడా కొంతవరకు తగ్గుతాయి. అప్పుడు మీకు కూడా కొంతవరకు బెనిఫిట్స్ అనేవి ఏర్పడతాయి. కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయండి. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.